పరలోకమందున్న తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈరోజు మేము సంఘ ప్రార్థన కొరకే కూడి వచ్చుంటున్నా. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటున్నా. ఒక మాట ద్వారా మాట్లాడి ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. సహాయం చేయవలసి మమ్మల్ని చేస్తుంది. కృప చూపించవలసిందిగా రావాల్సిన తీసుకురావాల్సిన బాగు చేస్తూ సమయమును దీవెనకరంగా చేయవలసిందిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం దేవుడు వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం. దైవ గ్రంథం మనం అందరం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం అందరూ కూడా చదువుకుందాం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుకుంటా. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనకు మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఒక మాట ఏమిటంటే, దేవుడు మరి దూరము దగ్గరికే దేవుడా, దూరానికి దేవుడు కాదా. చూడండి, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం అందరూ చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా. అదేనండి, నేను సమీపము నుండే దేవుడేనా, దూరంగా ఉండే దేవుడు కానా అంటే, దూరంగా ఉండే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. ఆయనకు ఎవరైతే మొరపెడతారో వారికి ఆ దేవుడు సమీపంగా ఉన్నట్టు, మన దేవుడు సమీపం ఉన్నట్టు ఏ గొప్ప జనాన్ని కూడా సమీపం మొరపెట్టినప్పుడు వెంటనే ఇట్లాగా అంటే ఆయన సమీపంగా వినేటువంటి, ఇప్పుడు దగ్గరగా సమీపం ఉందనుకోండి, మనము సమీపంగా ఎవరైనా ఉన్నారనుకోండి, మనం మాట్లాడే మాట వాళ్ళకి ఏమవుతుంది, వినపడతాయి. ఇంకా సమీపం ఉంటే ఇంకా పక్కన ఆడుకుని కూర్చోనుకో, మనం గుసగుసలాడినా కూడా వినపడతాయి. అయితే దూరంగా ఉంటే మనకి వినపడదు. మనం మాట్లాడే మాట పెదాలను బట్టి ఏదైనా కొద్దిగా గ్రహించవచ్చేమో కానీ మనం దూరంగా, వేరే వాళ్ళు దూరంగా మాట్లాడుకుంటాడు, మనకి ఎంత మాత్రం వినపడదు. కానీ దేవుడు మాత్రము మనము మొరపెట్టినప్పుడల్లా ఎంత సమీపంగా ఉంటాడంటే అంత సమీపంగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఆయనకు మొరపెడితే, చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సమీపంగా ఉండి మనకు ఆలకించేవాడు, సమీపంగా ఉండే దేవుడు అనేటువంటి మనం చూస్తాం. చూడండి, దైవ గ్రంథంలో కొంతమంది మనం చూసుకున్న వారు మొరపెట్టిన వెంటనే ఎంత సమీపంగా ఉన్నాడు అంటే, ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయము 15, 16 వచనాలు, 17 వచనం నేను చదువుతా వినండి. ఆదికాండం 21వ అధ్యాయం 15, 16, 17. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి తెచ్చను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. చూడ ఇంకేమంటాడు 17 లాస్ట్లో, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరమును విని ఉన్నాడు. ఎలాగ మొరపెట్టి ఉంటాడు, పేద కేకలేసి ఉంటాడా. నీళ్ళు లేవు, దప్పికైపోతున్నాయి. చిన్నవాడు, సుమారు 13 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇష్మాయిల్, ఆగర్ కుమారుడు. మరి ఎడారిలో ఉన్నారు. మరి ఆ దాహము చేత గొంతెండిపోతా ఉంది, పడిపోయినాడు. వాళ్ళ తల్లేమో పొదలో పడేసింది వాడిని.
నా వల్ల కాదు, ఇక నీళ్ళు కూడా లేవు, ఆహారం కూడా లేదు, ఆహారం లేకపోయినా పర్వాలే, కొద్దిగా నీళ్ళుంటే తెప్పరిల్లుకొని ఎట్టో కూడా వెళ్ళచ్చు, ఆ నీళ్ళు కూడా లేవు. అయితే ఇష్మాయేల్ యొక్క ప్రార్థన ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగ మొరపెడుతున్నాడంటే దేవుడు ఆ చిన్నవానికి పెదవుల దగ్గర ఉన్నాడు. అంటే అంత సమీపంగా ఉన్నాడు. ఈ చిన్నవాడు ఉన్నటువంటి ఈ చిన్నవాడి యొక్క స్వరము దేవుడు ఏం చేశాడంటే విన్నాడనే మాట. కాబట్టి మన దేవుడనే యెహోవా ఇక్కడే నాలుగు ఇక్కడ వాడికి ఆడదు గుండు బాగాడు ముందు నా స్వరం చిన్నవాడు ఉన్నటువంటి స్వరము విన్నాడు. మన జీవితంలో కూడా చాలామంది ఒక్కోసారి సంఘాల్లో చిన్నగా ప్రార్థన చేస్తారు. ఎవరంటే దేవుడు వినడా అంటాడు. అది చిన్నగా ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో ఏం చేయాలా, అందరికీ పెద్దగా వినపడేటట్టుగా ఆమె చెప్పాలంటే పెద్దగా ప్రార్థన చేయాలి. ఇంట్లో పెద్దగా ప్రార్థన చేయకూడదు. ఇంట్లో ఒక రకంగా మన వరకు వినపడేటట్టుగా మనము ప్రార్థన చేసుకోవాలి. గదులలో ఇంకా మౌనంగా చాలా మనము ప్రార్థన అదే ఆ యొక్క స్వరం. ఎందుకంటే దేవుడు వినేవాడు అని మనం చూస్తున్నాం. మనం ఆయన మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉంటాడు, మొరపెడతా ఉన్నాడు. అక్కడ ఏముంది, మొర వినేను అనే మాట చూడండి. ఏమంటున్నాడా 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. అంటే ఎంత సమీపంగా ఉన్నాడంటే అంత సమీపంగా ఉన్నాడు. కష్టాల్లో శ్రమలలో మనం మొరపెడితే ఎంత సమీపం ఉంటాడు చెప్పండి, బహు సమీపంగా. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా మొరపెట్టాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. ఎవర్రా బయటడా ఆ పేరు రమ్మన్. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 15:18. అప్పటితోటి మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దానిలోని నీళ్లు బయలు లేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లేను. ఏమని చెప్తున్నాడు, మొరపెడుతున్నాడు యెహోవాకు. 1000 మంది చంపేశాడు. 1000 మంది చంపేసిన తర్వాత అందరిని కొట్టేసిన తర్వాత తన శక్తి పోయింది, దాహం వేస్తూ ఉంది, సమస్యల పరిస్థితి వచ్చింది. ఇక మొరపెడతా ఉన్నాడు. మొరపెడితే ఎంత సమీపంగా ఉన్నాడంటే అతను మొరపెట్టిన దానికి సమీపంగా ఉండి వెంటనే అక్కడ తన కళ్ళ ముందే గోతిని చీల్చి, అంటే ఆ మట్టిని చీల్చి దాంట్లో నుంచి నీటి బుగ్గలను అనుగ్రహించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనము మొరపెట్టినప్పుడు ఏ పరిస్థితుల్లో మొరపెడితే ఆ పరిస్థితుల్లో ఆ దేవుడు ఎట్లుంటాడు, సమీపంగా ఉంటాడు. వీళ్ళు మొర నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొర అనేది నిజముగా మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండేవాడని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి అంతటి స్థితి ఇష్మాయిల్ మొరపెట్టాడు, సంసోను మొరపెట్టాడు, ఇంకా చాలామంది మొరపెట్టారు. వారి మొరలు విన్నాడు దేవుడు. ఇశ్రాయేలు అయితే వారు మొరపెడితే దేవుడే దిగి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం కదండి. నిర్గమాకాండ 2వ అధ్యాయంలో గమనిస్తే వారు మొరపెడితే దేవుడే దిగి వచ్చినాడు. అంటే నిజముగా మొరపెట్టిన వీళ్ళందరూ ఎవరు, నిజముగా మొరపెట్టిన వారు. వీరికి దేవుడు చాలా సమీపం ఉన్నాడు. మళ్ళా మరి ఇంకొక మాట మనం చూసుకుందాము. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం నుంచి లేకపోతే 26వ వచనం నుంచి, మొదటి రాజులు 18:26. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమనే బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడను లేకపోగా. చూడండి, 400 మంది ప్రవక్తలు మరి ఎద్దును తీసుకున్నారు, ఆ యొక్క బలిపీఠం మీద పెట్టేశారు, మరి ఇది వధించి. అయితే ఆకాశం నుండి అగ్ని రావాలి,
మొరపెడతా ఉన్నారు బయలా మా మాటను మా మాటను. ఇక వాళ్ళు మొరపెడతా ఉంటే అరిసేసి వాళ్ళ వల్ల కాలే, ఈ కాదు ఇట కాదులే అని ఏం చేశారంటే పూనకం వచ్చినట్టులా ఏం చేశారు, ఎగిరితేనేమన్నా కార్యం జరుగుతుందా అని ఎగురుతున్నారు, గంతులేసినా కార్యం జరగల. చివరికి ఏం చేస్తున్నారు, వాళ్ళు తమే కోసుకుంటా ఉన్నారు కదా, కోసుకుంటే ఇంకా కోసుకునే కొద్దీ ఏమవుతుందంటే గట్టిగా అరిసేస్తారు. ఎట్ట అరిసినా కూడా వారి మర వినేటువంటి వ్యక్తి ఎవరు కూడా అక్కడ లేనేలేడు. కాబట్టి ప్రియమైన వారులరా, అయితే వారు ఎవరికి మొదలుపెట్టారు, బయలు లేనివాడు, ఎక్కడా లేనివాడు. ఆ యొక్క మాయకు వారు మొరపెట్టినప్పుడు ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయితే ఏలియా ఏం చేశాడు మన బాగా తెలుసు. ఆ యొక్క బలిపీఠం కట్టాడు, తర్వాత తాను మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే తాను మొరపెట్టడము ప్రార్థన చేస్తున్నాడో ఎంత సమీపంగా ఉన్నాడు ఏలియా కంటే, వెంటనే ప్రార్థన చేస్తూ ఉండగానే పైనుంచి అగ్ని వచ్చింది. ఆ దహన బలినంతా కూడా దహించి వేసి నీళ్ళతో సహా ఆరిపోయేసేటట్టుగా దేవుడు విన్నాడు. అంటే మనం ఆయనకు మొరపెడితే అంత సమీపంగా ఉంటున్నాడు అని మనం గుర్తించుకోవాలి. మనము ఆయనకు సమీపంగా ఉంటేనే ఇది జరుగుతుంది. అదేలేదా, మనం ఆయనకు సమీపంగా ఉండాలి. ఆయన ఎక్కడో దూరంగా ఉండి మొరపెడితే కాదు, మనం ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనకు మన దగ్గర మనం కూర్చుంటే, మనం ఎంత మాట్లాడుకుంటే, గుసగుసలు మాట్లాడుకున్నా చర్చిలలో కానీ ఎక్కడైనా ఇద్దరు కూర్చొని చిన్న మాట్లాడుతూ ఉంటాం. పక్కన వాళ్ళు కూడా ఇలా కూడా వాళ్ళిద్దరు మాత్రమే పడతా ఉంటాయి. అంటే సమీపంగా ఉన్నప్పుడే ఈ యొక్క కార్యం అనేది మనము చూడగలం. మనం కూడా దేవుడికి సమీపంగా ఉండాలా ఏమైనా వాళ్ళరా. అలాగా మనం ఆలోచిస్తే ఇక్కడ చూస్తే ఇష్మాయిల్ చూస్తూ ఉంటే చిన్నవాడైనప్పటికీ మొరపెడితే దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు చూస్తే వారు మొరపెడితే దేవుడే విని దిగి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, సంసోను కూడా మొరపెట్టినప్పుడు దాహం వేస్తూ మొరపెడితే దేవుడు దిగి ఆ వ్యక్తికి మొర విన్నాడు. చూడండి ఎన్ని సమయాల్లో ఎంత విషయాలు. దావీదు మహారాజు చూస్తే దావీదు కూడా మొరపెట్టినాడు. దావీదు మొరపెడితే దావీదు మొర కూడా దేవుడు ఏం చేశాడు, విన్నాడు. దావీదు మొర కూడా విన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడని మనం గుర్తించుకుంటే, మనం మొరపెట్టినప్పుడల్లా మనకి ఎట్లుంటాడు, సమీపంగానే. ఆ మొరపెట్టడం ఎలాంటిది అనేది ఉండాలంటే నిజముగా మరణను పెట్టేవారు కూడా. చూడండి 145వ కీర్తన 18, 145, 18 ఉండేవారు. 145, 18. తనకు మొరపెట్టు వారికి అందరికీ ఎట్టున్నాడండి, సమీపంగా ఆలకించి సమీపంగా ఉన్నాడు నిజముగా. అందుకే ద్వితీయం చేసిన మనం మొరపెట్టినప్పుడు మనకు దగ్గరగా ఉన్నట్టుగా ఏ దేవుడు ఏ వ్యక్తి కూడా దగ్గర లేడు. ఏమైనా వాళ్ళరా, అది మన దేవుని యొక్క గొప్పతనం. తన బిడ్డల మీద మనము మొరపెడుతూ ఉంటే ఆయన దూరంగా ఉండి ఆలకించేవాడు కాదు, దూరంగా ఉన్నవాడు విన్నట్టు కాదు, బయలు ప్రవక్త లాంటి వాడు కాదు. ప్రియమైన వారు, ఆయన మనతో దగ్గరగా ఉండి మన మొరను విని మనకు జవాబు ఇచ్చేవాడుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కానీ ఆయన మనం మొరపెడితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు, మనకు జవాబు ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనకు అందరికీ సహాయం చేసిన మనకు కూడా సహాయం చేసి మన మొరను అంగీకరించేవాడుగా చూస్తుంటాం. కాబట్టి మనం మొరపెట్టాలి. ఎలాంటి మనం మూలుగులతో. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, మనం ఎలాగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ పరిశుద్ధాత్ముడే మనలో మూలుగుతో ప్రార్థన చేయించేవాడుగా ఉంటున్నాడు. చూడండి ఆ మాట చదువుకుని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. రోమా రాసిన పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఉచ్చరింప శక్యం మూలుగులతో మన కొరకై మొరపెడతా ఉన్నారు. నువ్వు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినావుకో, వాళ్ళు ఎప్పుడు నా మాట వింటారు. నువ్వు ఇక్కడికి తీసుకొస్తే వింటారు.
ఏయ్ నువ్వు ఇటారా, నేను వచ్చి కొడతాను, నేను చెప్తాను నిజంగా వాడిని. ఇట్రా గుండు పిల్ల అంటారు, వాడికి ఇటు తీసుకొస్తేనే మాట వింటారు. నీ గుడ్డు పీకుతా చెప్తాను నీకు. నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా, వాడికి తన్నులు పడికేవాడు లేదు. కాబట్టి మొరపెట్టినప్పుడల్లా నువ్వు నేను కొడతా, నేను ఆడుకొచ్చి కొడతా అనుకుంటున్నావేమో నువ్వు. కాబట్టి మొరపెట్టున్నప్పుడల్లా మనకు ఆయన అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటాం. ప్రార్థన చేద్దాం, మనం కూడా మొరపెట్టాలి. మన శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి చెప్పుకోదగ్గవి. ప్రియమైన వారులరా, ఎందుకు మొరపెడుతుంటున్నాం? దేవుడు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు దూరంగా ఉండేవాడు కాదు, సమీపంగా దగ్గరగా ఉండి మన మొర విని మనకు జాబును ఇచ్చేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మీరు నాకు దగ్గరగా ఉన్నారు. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనలో మొరలో నిజాయితీ, సత్యము, ఇది ప్రభువా ఇదే ఉంది, ఇదే మాకు సాయం చేయి ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నిజముగా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనం వింటాడు, ఖచ్చితంగా వింటాడు. అది ఏదైనా సరే కావచ్చు, మనం ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కావచ్చు, విని సమీపంగా ఉండి మనకు ఆయన తన యొక్క సహాయము చేసేవాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభువు వారు అనేకమైన వారు మరి రోగులైన వారు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి ప్రభు దగ్గరికి మొరపెట్టుకున్నారు. ప్రభు ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. వారి దగ్గరకు వచ్చి మొరపెట్టిన వెంటనే ఆ సమీపంగా ఉండి వారికి ఏం చేశాడు? ఆయన అందరికీ కూడా స్వస్థతను అనుగ్రహించినాడు, స్వస్థతను అనుగ్రహించాడు. గుడ్డోడైతే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించాడు. మరి గట్టిగా మొరపెడతా ఉన్నాడు, దగ్గరకు వచ్చేసాడు, స్వస్థపరిచాడు. తన మొర విన్నాడు. కుష్టివాడు చూశాడు, వాడు మొరపెడతా ఉన్నాడు. ప్రియమైన వారికి ఎంతోమంది మొరను పెట్టినప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి వారిని స్వస్థపరిచి వారి మొరను అంగీకరించి వారికి జవాబు ఇచ్చాడు. మన మొర కూడా వింటాడు, ఖచ్చితంగా వింటాడు. అయితే మనం దేని కొరకే మొరపెట్టాలి, ఎవరి కొరకే మొరపెట్టాలి, దేని నిమిత్తమే మొరపెట్టాలి, అది గుర్తించుకోవాలి. ఏదేదో ప్రార్థిస్తూ ఉంటాం, ఏది చేస్తూ ఉంటాం, అది కాదు. ప్రాముఖ్యంగా ప్రభువా ఈ ఆత్మ సంబంధమైన వీటి విషయమై దైవికంగా వీటి కొరకే మొరపెడుతుంటున్నా, మాకు సహాయం చేయి. మందిర విషయమై, ఆత్మల విషయమై, మరి ఆత్మల రక్షణ విషయమై, ఆత్మల స్థిరత్వ విషయమై, సంఘం యొక్క అభివృద్ధి విషయమై మేము మొరపెడుతుంటున్నా, మాకు సహాయం చేయి ప్రభువా అని మనం మొరపెడితే ఖచ్చితంగా మనం మనకు దేవుడి దేవసరి జవాబును ఇచ్చి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనకు సహాయం కూడా తన మొరపెట్టిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థన బట్టి జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే మన ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాము.